కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. కేబినెట్ లో చర్చించాకే నిర్ణయం. అందరితో సంతకాలు కూడా తీసుకున్నారు. మంత్రి తుమ్మల అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ ను రక్షించాల్సిన అవసరం నాకు లేదు. త్వరలో జీవోలు నిర్ణయాలు కూడా బయట పెడతా. మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్ రావాలి, క్లారిటీ ఇవ్వాలి, స్పష్టతని ఇవ్వాలని చెప్పారు కదా. మేమైతే కేబినెట్ లో చర్చించే నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఓ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి ఒక 50 కోట్లు 100 కోట్లు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆర్థిక శాఖకు పంపించి ఓ 50 కోట్లు కావాలి, ఇగో ఈ పనికి టెండర్లు పిలవండి అని చెప్పేసారంటే ఓ 4 కంపెనీలో 5 కంపెనీలో వస్తాయి. అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఆ కంపెనీ ఆయనకి ఎవరైతే బిడ్ వేసిందో దక్కించుకున్నారో వాళ్ళకి కంపెనీ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులను బట్టి దానికి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ ఫేజ్ స్టేజ్లు ఇట్లుంటాయి. ఆ స్టేజ్కి ఒక్కో స్టేజ్కి 10 కోట్లు, ఆ తర్వాత ఇంకొంచెం పని అయితే 10-15 కోట్లు. దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి ఇంజనీర్లు కానీ లేదా ఈఎన్సీలు కానీ లేదా ఆ ఏ కంపెనీకి అయితే ప్రాజెక్ట్ వెళ్ళిందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ మెయిన్గా వీళ్ళంతా కూడా క్వాలిటీ చెక్ చేసుకుంటారు, సాయిల్ టెస్ట్లు చేసుకొని ఇవన్నీ చేసుకుంటారు. అంతే కదా, ఏదైనా కానీ ప్రొసీజర్ ఇంతే కదా. ఎవరైనా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక మంత్రో లేకపోతే ఏదో ఒక ఎమ్మెల్యేనో ఏదో ఒక నాయకుడు లేకపోతే ప్రతిపక్షం కావచ్చు నిర్ణయం తీసుకోకుండా ఎట్లా కడుతుండే ఆయన సొంత పెత్తనం చేస్తానని చెప్పి మరి అప్పుడే చెప్తారు కదా. మరి ఇక్కడ ఈటల రాజేందర్ అదే చెప్తున్నాడు. లేదు మేము దాన్ని ఖచ్చితంగా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నాడు ఈటల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ లో చర్చించాకే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేబినెట్ లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాంటిది కేబినెట్ చర్చించలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ అందరితో సంతకాలు కూడా తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహర్లకు కూడా తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే పీసీ ఘోష్ రిపోర్ట్ బయట పెట్టాలని చర్యలు తీసుకొని సవాల్ చేశారు. లేదంటే కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజలను కావాలని తప్పుదోవ పట్టించాలని కామెంట్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు రాజకీయ ప్రకటన చేయడానికి వెళ్లలేదని తెలిపారు. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అందులో తన పాత్రను కమిషన్ ఎదుట వివరించినట్టు చెప్పారు. కేసీఆర్ నేను కాపాడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని రక్షించాల్సిన అవసరం నాకు లేదని ఎందుకు రక్షిస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వద్దనే బాబు నన్ను చికాకు ఆగవాగం పట్టించారనే కదా ఈయన పోయింది బయటికి. ఎందుకు చెప్తాడు? బాగా చెప్తా ఉన్న వాస్తవాలే చెప్తాడు. ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి నేత. ఆయన ప్రజాక్షేత్రంలో మంచిగా ఎదుర్కొంటూ బయటకు వచ్చిండు. ఆయన కాళేశ్వరం అనేక ప్రాజెక్టులు రీడిజైన్ కేబినెట్ సబ్ కమిటీ సూచించిందని, త్వరలోనే జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలు కూడా బయట పెడతానని చెప్పి ఈటల రాజేందర్ అయితే చెప్పిండట. మరి తర్వాత ఇక హరీష్ రావు కూడా హాజరు కావాల్సినటువంటి ఉన్నది దీంట్లో. హరీష్ రావు తర్వాత మరి 11వ తారీఖు నేను వస్తా అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పినాడు. కానీ ఈటల రాజేందర్ మాత్రం క్లియర్ గా మొత్తం అందరి నిర్ణయాలతో ప్రకారమే జరిగింది, కానీ ఇది ఎక్కడ సొంత నిర్ణయం జరగలేదు అని ఈటల రాజేందర్ అయితే చెప్తా ఉన్నాడు.